రాజమహేంద్రవరంలోని ఏపీ పేపర్ మిల్ గుర్తింపు సంఘం ఎన్నికలు నేడు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. సాయంత్రం ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. ఎన్నికల సందర్భంగా పేపర్ మిల్లు వద్ద కోలాహలంగా నెలకొంది. అన్ని కార్మిక సంఘాల శిబిరాలు ఏర్పాటు చేసి కార్మికులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆయా పార్టీలకు సంబంధించిన కార్మిక సంఘాలు నాయకులు విడివిడిగా పోటీ చేస్తుండటంతో ఈ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఐఎన్టీయూసీ, వైఎస్ఆర్సీపీ, సిఐటియు, ఎస్డబ్ల్యూ, డబ్ల్యూఏ, భారతీయ మజ్దూర్ సంఘ్ ఒక ప్యానెల్గా ఏర్పడ్డాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐఎన్టీయూసీ, సిపిఎంకు చెందిన సిఐటియు, బీజేపీకి చెందిన భారతీయ మజ్దూర్ సంఘం కలిసి పోటీ చేస్తున్నాయి. అలాగే వామపక్ష పార్టీ అయిన సిపిఐకి చెందిన ఏఐటియూసీ, జనసేన పార్టీకి చెందిన జనసేన ట్రేడ్ యూనియన్ ఎంప్లాయీస్ యూనియన్ యునైటెడ్ ఫ్రంట్గా కలిసి పోటీ చేస్తున్నాయి. గతంలో గుర్తింపు సంఘంగా ఉన్న అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన టీఎన్టీయూసీ, ఎస్కేఎస్ అనే చిన్న కార్మిక సంఘంతో కలిసి పోటీ చేస్తోంది. టీఎన్టీయూసీని గెలిపించేందుకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఇతర టీడీపీ నేతలు ప్రచారాన్ని నిర్వహించారు. 2027 గోదావరి పుష్కరాల సందర్భంగా ఆదర్శ ఘాట్గా ఎంపిక చేసిన తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోని మునికూడలి సప్తఋషి ఘాట్ల అభివృద్ధి పనులను రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ చీఫ్ సెక్రటరీ కాంతిలాల్ దండే, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్, బత్తుల వెంకటలక్ష్మి పరిశీలించారు. రానున్న పుష్కరాల సమయంలో వచ్చే వేలాది మంది భక్తులకు సురక్షితమైన ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేని రీతిలో అన్ని రకాల వసతులు సమకూర్చాలని ఎమ్మెల్యే బత్తుల ఉన్నతాధికారులను కోరారు. గోదావరి కాటన్ ఆనకట్ట పరిధిలోని విద్యేశ్వరం గోదావరి పాయ వద్ద కొలువుదీరిన సప్త ఋషుల్లో ఒకరైన వశిష్ఠ మహర్షి విగ్రహ దిమ్మె ఒకవైపునకు ఒరిగిపోయింది. సమాచారం తెలుసుకున్న వెంటనే ఏపీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పందించి విగ్రహాన్ని పరిశీలించారు. ఇరిగేషన్ శాఖ ఎస్ఈతో ఫోన్లో మాట్లాడిన మంత్రి దుర్గేష్ సప్త ఋషుల్లో అగ్రగణ్యుడు, పరమ తపో సంపన్నుడైన వశిష్ఠ మహర్షి పేరిట ప్రవహించే గోదావరి పాయ మన సంస్కృతికి, ఆధ్యాత్మిక వైభవానికి నిలువెత్తు నిదర్శనమని గుర్తు చేస్తూ తరతరాల మన సనాతన ధర్మానికి గోదావరి నది ప్రాశస్యానికి ప్రతీకగా నిలిచిన వశిష్ఠ మహర్షి రూపం ప్రతి భక్తుడిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో విగ్రహాన్ని తక్షణమే సరిచేసి యథాస్థానంలో భద్రంగా పునఃప్రతిష్ఠించాలని, నిరంతరం దీని నిర్వహణపై పర్యవేక్షణ ఉంచాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. విగ్రహాన్ని సరిచేస్తామని ఇరిగేషన్ అధికారులు మంత్రికి హామీ ఇచ్చారు. మహిళలు ఎక్కువగా ఆకుకూరలు, మాంసకృతులు వంటి ఆహారం తీసుకోవడం వల్ల వారిలో రక్తహీనత తగ్గుతుందని మహిళా వైద్యురాలు లక్ష్మీ మృదుల సూచించారు. తూర్పుగోదావరి జిల్లా నామవరం శాటిలైట్ సిటీ సచివాలయం 1 వద్ద రాజమహేంద్రవరం వేద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ లక్ష్మీ మృదుల మహిళలకు వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడవాళ్లలో వివిధ వయసుల్లో వచ్చే ఋతుక్రమ సమస్యల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఎటువంటి టైంలో డాక్టర్ని సంప్రదించాలి తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఐరన్ లోపం, అనీమియా గురించి, ఐరన్ మాత్రల వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. అలాగే మహిళల్లో గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ మరియు హెచ్పివి టీకా ప్రయోజనాల గురించి వివరించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో 70 మంది మహిళలు వైద్య సేవలు పొందారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ శిబిరానికి ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ దాలిపర్తి వేమన, పెద్దలు మెరుగుమెల్లి సత్యనారాయణ, టీవీ రావు, కోరుపిల్లి నాగేశ్వరరావు, నామవరం సెక్రటరీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. పాలకొల్లులో ఉత్సాహంగా ఇంటింటికి టీడీపీ కార్యక్రమం. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించిన మంత్రి నిమ్మల. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న గోవా గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. మెగా డిఎస్సి అక్రమాలపై బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి. మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్.
డిఎస్సి అక్రమాలపై భీమవరంలో కదం తొక్కిన వైసీపీ. లోకేష్ రాజీనామా చేయాలి, సిబిఐ విచారణ జరిపించాలంటూ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో హోరెత్తిన నిరసనలు. నాడు గొడ్డలి పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంస రాజకీయాలకు శ్రీకారం చుట్టిందని, నేడు కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని వికాసం వైపు పరుగులు పెట్టిస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరించేందుకు పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో చేపట్టిన ఇంటింటికి ప్రచారం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ 2 ఏళ్లలో ప్రజలకి ఏ సంక్షేమం, ఏ అభివృద్ధిని అందించామో ఇంటింటికి తిరిగేటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములై ఏ ఇంటికి పోతున్నా కూడా చాలా పాజిటివ్గా ప్రజలు స్పందిస్తూ ఉన్నారు. ప్రధానంగా వాళ్ళందరూ చెప్పేది ఒకటే, గత 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పాలనలో స్వేచ్ఛ అనేది మాకు లేకుండా పోయింది. గట్టిగా ఆనందమో సంతోషం కలిగి నవ్వుకుందామన్నా కూడా ఆంక్షలుండేవి. ఏదైనా బాధ, ఆవేదన వస్తే కన్నీళ్లు పెట్టుకోవడానికి కూడా మాకు అవకాశం లేకుండా ఒక నియంతృత్వమైనటువంటి పాలనలో 5 సంవత్సరాలు మేము బతికాము. అటువంటి పాలనకు విముక్తి కలిగింది అని చెప్పి మొట్టమొదటిగా ఈవేళ ప్రతి ఇంటిలోనూ కూడా ఆ గృహిణులు కానీ, ఆ యొక్క ఇంటి సభ్యులు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా నేను కూడా ఇప్పుడు ఆ డోర్ టు డోర్ క్యాంపెయిన్ 21వ వార్డులో నేను కూడా తిరుగుతూ ఉంటే, నేను ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఏదో ఒక బెనిఫిట్ కానీ, ఒక ఇంట్లో అయితే 2-3 బెనిఫిట్స్ కానీ వస్తూ ఉన్నాయి ఈ 2 ఏళ్ల పరిపాలనలో. అందులో ముఖ్యంగా ఇప్పుడే మనం చూస్తే పింఛను ప్రతి ఇంటిలోనూ కూడా ఒక పింఛను కంపల్సరీ ఉంటుంది. ఏదైతే ఇక అత్తమామలకు కానీ, లేదా తల్లిదండ్రులకు కానీ, లేదంటే వితంతు పింఛను కానీ, దివ్యాంగుల పింఛను కానీ, ఆ పింఛను చెప్తూ ఉన్నారు వాళ్ళు ఆనందంగా. గతంలో 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పడితే ఈ ప్రభుత్వం వచ్చిన రోజునే పింఛను పెంచి 4000 రూపాయలు మా గడప దగ్గర ఇస్తుంది. దివ్యాంగులకు 6000 ఇస్తుంది. ఎంతకంటే మంచి ప్రభుత్వం మాకేం కావాలి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడే నేను చూసాం, దగ్గర నేను కూడా ఒక 20 ఇళ్ళు వరకు కూడా వీళ్ళతో పాటు తిరిగితే అక్కడ పిల్లలు చదువుకునేటువంటి పిల్లలుంటే తల్లికి 100. మా ఇంట్లో 2 ఉంటే నాకు 26,000 రూపాయలు అకౌంట్లో పడింది. ఇప్పుడు ఒక ఆమె చెప్పింది 3 పిల్లలు ఉన్నారు, 39,000 పడింది. అదే జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆ రోజు మాకు అమ్మఒడి పేరు చెప్పి మాకు ఒక్క 13,000 వచ్చింది. కానీ ఈరోజు తల్లికి 100 39,000 వచ్చింది. నాకు 26,000 రూపాయలు ఎడిషనల్గా ఎక్స్ట్రాగా నాకు ఈ ప్రభుత్వం మారడం వల్ల లబ్ధి చేకూరింది. ఈ ఒక్క సంవత్సరమే కాదు, లాస్ట్ ఇయర్ వచ్చింది. అంటే అప్పుడు ఒక 26, ఇప్పుడు 26, 52,000 రూపాయలు తీసుకున్నానమ్మా ఈ ప్రభుత్వం ద్వారా. 52,000 గత ప్రభుత్వం కంటే ఎక్కువ తీసుకుని ఈ ప్రభుత్వానికి రుణపడే మేము పనిచేయాలని చెప్పి ఒక మహిళ చెప్తూ ఉంటే మాకు కూడా చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడే ఒక ఇంటికి పోతూ ఉంటే వాళ్ళు చెప్పారు, డిఎస్సి ఎప్పుడో మాకు 7 సంవత్సరాలు అయింది మా పాప ఏదైతే ఈ టీచర్ ఉద్యోగం కోసం వెయిట్ చేస్తూ, గత ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి అన్నాడు, 5 సంవత్సరాలకి మెగా డిఎస్సి అన్నాడు. మేము ఆ మాట నమ్మి వైసీపీకే ఓటేసాం 2019లో. కానీ అధికారంలోకి వచ్చాక 5 డిఎస్సీలు కాదు కదా, కనీసం మెగా డిఎస్సి అసలు ఊసేయలేదు. ఒక టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది, మొదటి సంతకం పెట్టి డిఎస్సి పూర్తి చేస్తామని ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుని పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చింది. దాంట్లో ఈవేళ మా అమ్మాయి సెలెక్ట్ అయింది. 7 సంవత్సరాల కళ మా ఇంటిలో నెరవేరింది. డిఎస్సి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారికి, వాళ్ళ ముగ్గురికి కూడా మేము జీవితాంతం రుణపడి ఉంటామని థ్యాంక్స్ అని చెప్తూ ఉన్నారు. ఈవేళ ఆ ఇంట్లో ఉన్నటువంటి గృహిణి వాళ్ళ ఇంటి ఉద్యోగాన్ని చూసి అభివృద్ధిని, సంక్షేమంతో పాటుగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని
గోవా గవర్నర్, ఆలయ ఆనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు దంపతులు భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు వారికి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. గవర్నర్ దంపతులతో పాటు ఆలయ చైర్మన్, ధర్మకర్త మండలి సభ్యులు కూడా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు, శేష వస్త్రాలతో గౌరవించి సత్కరించారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను పుష్పరథంపై ఉంచి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. శ్రీరస్తు సమస్త మంగళాని వందనిశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కారణోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకి. కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సి ఒక పెద్ద దగా డిఎస్సిగా మారిందని, నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లే ఏపీలో డిఎస్సి అక్రమాలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, గతంలో జగన్ ప్రభుత్వంలో పారదర్శకంగా 1.20 లక్షల ఉద్యోగాలు ఇస్తే ప్రస్తుత ప్రభుత్వం 16,000 ఉద్యోగాల భర్తీలోనే అనేక అక్రమాలకు పాల్పడిందని ధ్వజమెత్తారు. కనీసం అంతర్జాతీయ స్థాయి స్టేడియంలు లేకపోయినా ఏపీని గ్లోబల్ స్టోర్స్ హబ్ చేస్తామని జీవోల్లో పచ్చి అబద్దాలు రాశారని దుయ్యబడ్డారు. మొత్తము జెన్జీస్ చుట్టూనే భారతదేశం అంతా కూడా గడిచిన 10 రోజుల నుంచి కూడా చర్చ జరుగుతుంది. ఇవాళ నీట్ పేపర్ లీక్ జరిగిందని అకౌంటబిలిటీ, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఎడ్యుకేషన్ మినిస్టర్, యూనియన్ గవర్నమెంట్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం జరిగింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి పేరుతో చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు కానుక అని చెప్పి అప్పుడు పెద్ద ఎత్తున హడావిడి చేసి మెగా డిఎస్సి యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు 19/4/2024లో. దాన్ని నోటిఫికేషన్ అంతా కూడా క్షుణ్ణంగా పూర్తి స్థాయిగా దాన్ని అర్థం చేసుకుని ఇవాళ మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ ఒక్కటే అంశం చెప్పబోతా ఉన్నాం. ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి నారా లోకేష్ ఎడ్యుకేషన్ మంత్రి వారికి సూటిగా 10 ప్రశ్నలు లేవనెత్తుతా ఉన్నాం. ఈ 10 ప్రశ్నలకి మొత్తము మెగా డిఎస్సి ఒక దగా డిఎస్సి అనేది ఏ రకంగా ఉందనేది వాళ్ళు నిరూపించిపోతా ఉన్నాం. ఇవాళ ప్రధానంగా 3.5 లక్షల మంది, 3,36,000 మంది ఇవాళ
మెగా డిఎస్సి యొక్క పరీక్ష రాయడం జరిగింది. దాంట్లో సుమారుగా 16,000 ఉద్యోగాలు మీరు అందులో ఇవ్వడం జరిగింది. ఇవాళ ఒక్కటే అంశం చెప్తున్నామండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 1,20,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఒక్క చోటైనా ఎక్కడైనా ఇంత ప్రశ్న వచ్చిందండి? ఎక్కడైనా ఎగ్జామినేషన్ పేపర్ లీక్ అవ్వడం అని కానీ, లేకపోతే పారదర్శకంగా లేదని కానీ, లేకపోతే ఇంకొకటి ఎక్కడైనా వచ్చిందా? ఎంత 100% నిఖార్సుగా ఆ రోజు పరీక్షలు జరిగినాయి. 1,20,000 ఉద్యోగాలు ఒక సింగిల్ స్ట్రెచ్లో ఇచ్చిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ 16,000 ఉద్యోగాలకి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిపిస్తూ దాంట్లో అక్రమాలు, అన్యాయాలు, యువత యొక్క భవిష్యత్తుని కాలరాసే విధంగా అంశాలు, ఇవాళ 10 అంశాలు నేను లేవనెత్తబోతా ఉన్నా. ఒకటి ప్రధానమైన అంశము, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తి ఎవరైతే నవీన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడో, ఆ నవీన్ అనే వ్యక్తి జోన్ 2 కృష్ణా జిల్లా కేడర్లో అతనికి ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఎందుకు ఉద్యోగం కల్పించలేదనేది నా మొదటి ప్రశ్న. దాని తర్వాత రకరకాల కారణాలు చెప్పారు. వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ, లేకపోతే అధికారులు కానీ, అజయ్ జైన్ కానీ, వీళ్ళు రకరకాల కారణాలు చెప్పారు. అతను వెరిఫికేషన్కి రాలేదని కాసేపు అంటారు, కాసేపు ఏమో అతను అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ కాబట్టి అతనికి ఉద్యోగం ఇవ్వలేదని అంటారు. ఇలా రకరకాల కారణాలు చెప్పారు. ఇప్పుడు రెండో అంశం చెప్తున్నా. ఫస్ట్ అతనికి ఉద్యోగం ఎందుకు కల్పించలేదు, అతని యొక్క మొత్తము డీటెయిల్స్ అన్నీ కూడా వెబ్సైట్ నుంచి ఎందుకు తొలగించారు. రెండో అంశము, ఒక అవుట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అనుకుంటే ఈ నవీన్ అనే వ్యక్తి, అతను ఎగ్జామినేషన్ పేపర్ అతనికి పూర్తి స్థాయిగా తెలుసు అనేది అభియోగం. ఎందుకంటే అతను కంప్యూటర్ ఆపరేటర్ కాబట్టి అతనికి తెలుసు పూర్తి స్థాయిగా ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ఏమేమి వచ్చినాయి. డిఎస్సి నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైసీపీ కదం తొక్కింది. పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మంగళవారం పార్టీ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో స్థానిక వైసీపీ కార్యాలయం నుండి ప్రకాశం చౌక్ వరకు అర్ధనగ్న ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి యువజన విభాగం నాయకుడు మాట్లాడుతూ డిఎస్సి అక్రమాలపై సీబీఐ విచారణతో పాటు ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిల విడుదల, నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశీలకుడు ముద్దునూరి మురళీకృష్ణరాజు, భీమవరం కన్వీనర్ చినిమిల్లి వెంకటరాయుడు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు అభిషేక్, భీమవరం పాలకొల్లు, నర్సాపురం, ఆచంట నియోజకవర్గాల విద్యార్థుల విభాగం అధ్యక్షుడు ప్రకాష్, శ్రీను, చందు, సునీల్ వర్మ, భీమవరం, పాలకొల్లు, వీరవాసరం మండలాల యువజన విభాగం అధ్యక్షులు సంతోష్, శ్రీనివాస్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా గారి ఆధ్వర్యంలో ఈ రోజు మేము చేసేది కేవలం దేని గురించి అంటే, మీరు చెప్పిన అబద్ధపు వాగ్దానాలని నెరవేర్చమని మేమందరం కూడా ఈ రోజు ర్యాలీగా ధర్నా కింద మేమందరం విద్యార్థులు మరియు యువజన విభాగం రెండు కూడా కలిసి ఈ రోజు ఏకదాడి మీదకి వచ్చి ఈ రోజు ఉద్యమం చేయడానికి మేమందరం కూడా ముందుకొచ్చాం. దీన్ని ఈ రోజు కూటమి పార్టీ ప్రభుత్వం మేము ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఏదంటే, మీరు ఏదైతే మెగా డిఎస్సి చెప్పారో అది పెద్ద డగా డిఎస్సి. ఎందుకంటే మెరిట్ లిస్ట్ లేదు, లేకపోతే బాగా చదువుకున్న వాళ్ళకి లేదు. డబ్బు కట్టు, జాబు పట్టు. రేపొద్దున్న గవర్నమెంట్ స్కూల్స్ లో విద్యా వ్యవస్థని మీరు మొత్తం నిర్వీర్యం చేసి ఈ రోజుకే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు లేని పరిస్థితి. రేపు మీరు ఇటువంటి ఉద్యోగాలు వేస్తే రేపొద్దున అవి కూడా ఖాళీ అయిపోయే పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే కేంద్రంలో నీట్ పరీక్ష దాని మీద సిట్టింగ్ జడ్జితో కానీ సిబిఐ ఎంక్వైరీ చేసి ఆ దర్యాప్తుని ముమ్మరం చేయాలని చెప్పి ఎంతో మంది విద్యార్థులు, అదే ఏదైనా విద్యార్థి ఎగ్జామ్కి ఒక్క సెకండ్ లేట్గా వెళ్తే ఎలా చేయరే మీరు? మీ రూల్స్ అంత కఠినంగా ఉంటాయా? అటువంటిది మరి ఒక పేపర్ లీకేజ్ అయిందంటే ఈ ప్రభుత్వం ఎంత వైఫల్యం చెందుతుందనేది ఈ రోజు జనాలందరూ కూడా క్షుణ్ణంగా చూస్తున్నారు. ఈ రోజు మీకు ఇంకో హెచ్చరిక జారీ చేస్తున్నాం.
ఈ డిఎస్సి మీద కూడా సిబిఐ ఎంక్వైరీకి మీరు సిద్ధమా అని ఈరోజు మేమందరం విద్యార్థులు యువజన విభాగం అందరం కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఎందుకనంటే ఈరోజు కేంద్రంలో మనం చూసాం, మినిస్టర్ రాజీనామా చేయించారు. అలాగే డిఎస్సిలో అవకతవకలు జరగలేదని మీరు చెప్పగలిగితే ఈరోజు మీరు కూడా మీ మంత్రి పదవికి రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీకి ఏమని చెప్పి మీ అంతా మీరు కోరమని చెప్పి ఈ సభాముఖంగా మీడియా ముఖంగా మేమందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. అలాగే మరోసారి ఏదైతే జరిగిన నీటిలో అవకతవకలు జరిగితే దాని మీద పోరాటం చేసిన ఆ కాంగ్రెస్ పార్టీకి కూడా ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ విషయం నేను విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడిని. ఏదైతే ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అలానే మా స్టేట్ ప్రెసిడెంట్ పనగంటి చైతన్య గారి మీద ఆదేశాల మేరకు ఈ రోజు భారీగా ర్యాలీ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ నారా లోకేష్ చేసిన డిఎస్సి, ఇది డిఎస్సి కాదు మెగా డిఎస్సి అని చెప్పి ఎక్కిన వెంటనే మొత్తం కొంత సంతకం పెట్టింది మెగా డిఎస్సి మీద. కానీ ఈ సీట్లన్నీ కూడా డబ్బుకి అమ్ముకున్నాడు నారా లోకేష్. అందుకనే ఏదైతే మన జంతర్ మంత్రిలో చేసిన కాంగ్రెస్ జనతా పార్టీ ఏదైతే చేసిందో, ఏదైతే మన దేవేంద్ర ప్రధాని ఏం చేశాడో రాజీనామా చేయాలని చెప్పి నరేంద్ర మోడీ చేశాడు, అదే చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ ఎందుకు నారా లోకేష్ మోసం చేస్తే ఎందుకు రాజీనామా చేయట్లేదు అడుగుతున్నాం. మేము నేరుగా, మేము విద్యార్థి విభాగం ఏంటి, మా యువజన విభాగం ఏంటి అడుగుతున్నాం. మేము నేరుగా అడుగుతున్నాం, అయ్యా నారా లోకేష్ నువ్వు ఏంటంటే మెగా డిఎస్సి అని చెప్పి అందరు జోబుల్లో కష్టపడి ఎంతో మంది విద్యార్థులు కూడా ఎంతో కష్టపడి వాళ్ళ స్కూల్ హయాంలో ఏంటి కానీ, లేకపోతే స్కూల్ దాటిన తర్వాత వాళ్ళ కాలేజ్ లైన్లో కానీ ఎంతో కష్టపడి ఏదైతే డిఎస్సి ఎగ్జామ్ రాశారో, నువ్వు కష్టపడి డిఎస్సి ఎగ్జామ్ రాసిన వాళ్ళని నీ ఓట్లు నీకు ఎవరైతే కూటమి ప్రభుత్వం ఉందో వాళ్ళందరికీ నువ్వు అమ్ముకున్నావు. ఇది కట్టేనయ్యా, ఇది ఎక్కడ మంచి అని చెప్పి అడుగుతున్నావు. ఇప్పుడు మేము అడుగుతున్నాము, ఏదైతే ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు 2023 లాస్ట్ దిగిపోయినప్పుడు 2023, 2024లో 40 లక్షల చిల్లర మంది గవర్నమెంట్ పాఠశాలలో చదువుకున్నారు. ఇప్పుడు 36 లక్షల మందికి పడిపోయారు. ఏది 4 లక్షల చిల్లర మంది ఏది ఎక్కడ ఉన్నారు? అందరూ వెళ్ళి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యారు. నాడు నేడు తీసేసి మొత్తం సున్నా కింద చేసేశారు ఈ కూటమి ప్రభుత్వం. మేము అడుగుతున్నాము, అయ్యా నారా లోకేష్ గారు మీరు గనక ఎడ్యుకేషన్ మినిస్టర్ కి మీరు రాజీనామా చేయకపోతే మా విద్యార్థులు అందరం కూడా మీ గల్లా పట్టుకుని రోడ్డు మీదకి రాకొచ్చే పరిస్థితి అవుతుందని చెప్పి మేము సూటిగా చెప్తాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మీరు గనక మీ సపుత్రుడు నారా లోకేష్ రాజీనామా చేయబోతే కనుక మేమందరం కూడా యువజన విభాగం ఏంటి కానీ, విద్యార్థి విభాగం ఏంటి కానీ, అసెంబ్లీలు, మీ ఇల్లులు, పార్టీ కేంద్రాలన్నీ కూడా ముట్టడి చేస్తామని సభాముఖంగా తెలియజేస్తాం. మరి ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఏదైతే డిఎస్సిలో ఎంత అక్రమాలు జరిగినాయో ఈ రోజు మనం అందరూ చూస్తున్నాము. మరి ఏదైతే నారా లోకేష్ వాళ్ళ టీం కలిపి ఈ యొక్క డిఎస్సిలో వచ్చిన ఎవరికైనా మెరిట్లు వచ్చినాయో వాళ్ళని పక్కన పెట్టేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క పదవుల్ని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి మనుషుల్ని, ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే కావాల్సిన మనుషులు ఉంటారో, నారా లోకేష్ కావాల్సిన మనుషులు ఉంటారో వాళ్ళకి ఏదైతే వచ్చిన టీచర్ పోస్ట్ వాళ్ళకి అమ్ముకున్నారు వాళ్ళు. వెంటనే మేము ఒకటే చెప్తున్నాము ఈ రోజు కూటమి ప్రభుత్వంకి, ఇది కనుక వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేయకపోతే ఈ రోజు నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని మేము జిల్లా కలెక్టర్ల వద్ద మేము ధర్నా చేపడతామని చెప్తున్నాము. అదేవిధంగా మరి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మరి ఇప్పుడు దాకా కనీసం ఫీజు రియంబర్స్మెంట్ అనేది కనీసం ఇప్పుడు దాకా రాలేదు. మరి ఎంతో మంది విద్యార్థులు ఎన్నో కళలతోటి బీటెక్లని, డిగ్రీలను చదువుకుంటున్నారు. కానీ ఈ రోజుని ప్రతి పేదవాడికి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పడిచారు. ఒకటే చెప్తాం కూటమి ప్రభుత్వకి, ఇదే కనుక మీ వైఖరి ఇలాగే మార్చుకోకపోతే మేము ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా తీవ్ర స్థాయిలో ఈ ధర్నాలు చేపట్టి నారా లోకేష్ రాజీనామా చేసే వరకు మేము ఊరుకోమని సందర్భంగా తెలియజేస్తున్నాం. మెగా డిఎస్సి పేరుతో నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం దగా చేసిందని, నియామకాల్లో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట వైసీపీ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యేలు చిర్లా జగ్గిరెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. డిఎస్సిలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారి అక్రమాలు జరిగాయని, దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, మాజీ ఎంపీ చింతా అనురాధ, మాజీ ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్, పాముల రాజేశ్వరీదేవి, అమలాపురం ఇన్ఛార్జ్ పెనిపే శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అడ్డదారుల్లో మీకు డబ్బులు ఇచ్చి వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు వచ్చినాయి. ఇది చాలా మోసం, చాలా అన్యాయం. కష్టపడి చదివినటువంటి వాళ్ళు ఉసురు మీకు తగిలేటువంటి పరిస్థితి ఉంది. శాపనార్థాలు పెట్టారు, చూసాం టీవీలో. అది మనం ఏమిటి మోసం? ఈరోజు కూటమిలో ఉన్నారు మీరు. కేంద్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం
ఏదైతే ఇదే విషయం మీద జంజీ అంతా రోడ్డు ఎక్కినప్పుడు వాళ్ళ గురించి ప్రధానమంత్రి కూడా దిగొచ్చి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించాడు విద్యాశాఖ మంత్రి చేత. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఎందుకు రాజీనామా చేయడు? దోపిడీ వ్యవస్థతో నడుస్తున్నటువంటి విధానాలు ఇవి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఢిల్లీ స్థాయిలో జరిగినటువంటి ఉద్యమం ఈ రాష్ట్రంలో కూడా జరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మీరు తక్షణమే మీరు చేసినటువంటి తప్పుకు రాజీనామా చేసి మళ్ళీ పెట్టండి. నిజాయితీగా చదువుకున్న వాళ్ళు, పరీక్షలు రాసిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి. అంతేగాని మీరు మీ ఏజెంట్ల ద్వారా డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చి ప్రజలను మోసం చేసి యువతనందరినీ మోసం చేసినటువంటి మిమ్మల్ని క్షమించేటువంటి పరిస్థితి ఉండదనేటువంటిది చెబుతూ, మీరు ఏదైతే హామీలు ఇచ్చారో గతంలోని ఎవరో ఈ రాష్ట్రంలో చదువుకునేటువంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏ విధమైనటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఉండేది. ఈ పథకాన్ని ఆనాడు రాజశేఖర రెడ్డి తీసుకొచ్చాడు దేశంలో ఎవరికి ఎక్కడా లేనటువంటి పథకాన్ని. మరి ఆ విధమైనటువంటి విధానాలు ఈవేళ 9,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని చెప్తున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని జిల్లా కేంద్రాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం, విద్యార్థి విభాగం కలిసి ప్రధానంగా 3 డిమాండ్లని ఈ ప్రభుత్వం మీద పెడుతూ భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించడం జరిగింది. అందులో ఒకటి, ఏదైతే ఇవాళ దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించి మరి యువత తలుచుకుంటే కేంద్ర ప్రభుత్వం తాలూకా పునాదులు కదిలేటట్టుగా మరి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేసేంత దాకా కూడా పోరాడి నీట్ ఎగ్జామినేషన్ పేపర్ లీకేజీ విషయంలో మరి విజయం సాధించినటువంటి యువత మరి వేళ వారి గొంతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో 3.5 లక్షల మంది డిఎస్సి అభ్యర్థుల తరఫున ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని మీరు కూడా అదే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి తక్షణమే డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలకి నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరో పక్కన మనందరి ప్రీతమ నాయకుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆవేళ పేదవాడు మంచి చదువులు చదువుకోవాలి, అప్పుడే వాళ్ళ జీవిత స్థితిగతులు మారుతాయి, ఆర్థికంగా వాళ్ళు కూడా ఎదిగినప్పుడే వాళ్ళ కుటుంబం తాలూకా భవిష్యత్తు మారుతుంది అని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈవేళ పథకాన్ని నీరుగారుస్తూ 9,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం బకాయి పడ్డదు. దానిని కూడా తక్షణమే రిలీజ్ చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక రకాలుగా హామీలు ఇచ్చారు, ప్రజలకు హామీలు ఇచ్చారు. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు అనేక రకాలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఒకసారి మనం గమనించుకుంటే ఈ రాష్ట్రంలో నష్టపోయిన విద్యార్థులు, యువత గురించి ఎన్నికల ముందు మీరు ఏ హామీలు ఇచ్చారు? వసతి దీవెన కింద అప్పుడు బకాయిలు ఉన్నటువంటి వసతి దీవెనల కింద మేము పూర్తిగా సకాలంలో చెల్లిస్తామని చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కింద ఏవైతే బకాయిలు ఉన్నాయో 9,100 కోట్లు ఏవైతే పెండింగ్ ఉన్నాయో వసతి దీవెన కింద ఫీజు రియంబర్స్మెంట్ కింద 13,000 కోట్లు పెండింగ్ బిల్లులను మేము తక్షణమే చెల్లిస్తామని చెప్పిన నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 2,000 కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకుని దాదాపు 60% పైగా ఉన్నటువంటి విద్యార్థులు కానీ మోసం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. అదే కాకుండా మెగా డిఎస్సి పారదర్శకంగా నిర్వహిస్తానని చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 16,000 పోస్టులు తీయడం జరిగింది, సంతోషమే. కానీ ఆ 16,000 పోస్టులు మరి ఏ రకంగా మీరు నిర్వహించారు అనేది ఒకసారి మనం ఆలోచించుకుంటే అనేక రకాలుగా అవినీతి కుంభకోణాలు ఈరోజు తెరపైకి వస్తున్నాయంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి వైఫల్యం కాదా మేము అడుగుతూ ఉన్నాం. స్పోర్ట్స్ కోటాలో ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చి
ఒక కొత్త జీవోని తయారు చేసి తన అనుయాయులకు ఉద్యోగాలు ఇప్పించుకున్న తర్వాత ఆ జీవోని రద్దు చేయడం వాస్తవం కాదా అని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడుగుతా ఉన్నాం. చిన్నారుల గుండె వైద్య సేవల్లో తమ నైపుణ్యాన్ని అత్యాధునిక ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ ఎక్మో సేవలను వివరించడంతో పాటు భీమవరంలో ప్రత్యేక పీడియాట్రిక్ కార్డియాలజీ క్లినిక్ ప్రారంభిస్తున్నట్లు విజయవాడ మణిపాల్ హాస్పిటల్ కార్డియాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ కె విక్రమ్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 200కు పైగా గుండె శస్త్రచికిత్సలు ఇంటర్నేషనల్ కార్డియాలజీ ప్రక్రియలను విజయవంతంగా నిర్వహించి 99% సక్సెస్ రేట్ సాధించిందన్నారు. కేవలం 1.2 కిలోల బరువున్న అకాల ప్రసవ శిశువులతో పాటు పుట్టుకతో వచ్చే గుండె లోపాలున్న చిన్నారులకు కూడా విజయవంతంగా చికిత్స అందించినట్లు తెలిపారు. భీమవరంలో ప్రారంభించిన పీడియాట్రిక్ కార్డియాలజీ క్లినిక్ ద్వారా స్థానిక కుటుంబాలకు నిపుణుల పరీక్షలు, అత్యాధునిక నిర్ధారణ పరీక్షలు, సరియైన చికిత్స ప్రణాళిక మరింత చేరువలోకి వచ్చిందన్నారు. మీట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన సమాజంలో చిన్నపిల్లల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ గురించి చాలా అపోహలు ఉన్నాయండి. దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేద్దామని, పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేద్దామని మెయిన్ పర్పస్ ఇది. ఏంటంటే మీరు అందరూ అనుకున్నట్టు మామూలుగా హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే పెద్దోళ్ళలోనే వస్తాయి, చిన్నపిల్లల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు అనేది సమాజంలో పెద్ద అపోహ. సమాజంలోనే కాదు, డాక్టర్స్ కమ్యూనిటీలు కూడా చాలా మందికి ఏంటంటే హార్ట్ ప్రాబ్లం అంటే పెద్దోళ్ళలోనే ఉంటాయి, చిన్నపిల్లల్లో ఉండవు అని. కానీ అదంతా మిత్ అన్నట్టు, పెద్ద అపోహ. హార్ట్ ప్రాబ్లమ్స్ కి ట్రీట్మెంట్ ఎందుకు జరగట్లేదంటే 3 కారణాలండి. ఒకటేమో సర్వీసెస్ లేకపోవటం, చిన్నపిల్లల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ డీల్ చేసే సర్వీసెస్ లేకపోవటం. ఎందుకంటే అది చాలా పెద్ద ఖర్చుతో కూడుకుంది, పెద్ద ట్రైన్డ్ స్టాఫ్, నర్సెస్ వీళ్ళందరూ ఉండాలి. సో మన ఆంధ్రప్రదేశ్ లో ఆ సర్వీసెస్ లేవు ఎక్కువ. మణిపాల్ హాస్పిటల్ ఏంటంటే మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అని మార్చి 2026 నుంచి, అంటే ఈ ఇయర్ మార్చి నుంచి 4 నెలల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది. విత్ ఫుల్లీ ట్రైన్డ్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్, పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్, ఐసీయూ స్టాఫ్, ఐసీయూ నర్సింగ్ స్టాఫ్ అందరితో కలిసి మార్చి 2026 4 నెలల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ సర్వీసెస్ మనం ఇప్పుడు లాస్ట్ 4 months లో 300 సర్జరీస్, ఇంటర్వెన్షన్స్ చేయడం జరిగింది. ఈ 4 నెలల్లోనే 300 సర్జరీస్, ఇంటర్వెన్షన్స్ చేయడం జరిగింది. ఒక 500 గ్రాముల బేబీ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు హార్ట్ లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్, గుండె రంధ్రాలు గానీ, రక్తనాళాల్లో బ్లాక్స్ గానీ ఉంటే మనం సర్జరీస్ గానీ, ఇంటర్వెన్షన్స్ గానీ చేయడం జరిగింది. సో ఈ విధంగా విజయవాడలో మణిపాల్ హాస్పిటల్, మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సర్వీసెస్ ఉన్నా సరే మెయిన్ ఇంకా 2 ఇష్యూస్ ఉన్నాయండి. అంటే మనకు పల్లెటూళ్ళ నుంచి పిల్లలు హార్ట్ ప్రాబ్లమ్స్ అక్కడికి రావడానికి కారణాలు 2 మెయిన్ ఇష్యూస్. ఒకటి ఏంటంటే, ఒక అపోహ ఏంటంటే ఎఫర్డబిలిటీ. పిల్లల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే సర్జరీస్, ఇంటర్వెన్షన్ చాలా ఖర్చుతో కూడుకున్నాయి, మనం అక్కడి దాకా వెళ్ళి ఏం చేయించుకుంటామని చాలా మంది పల్లెటూళ్ళలోనే సఫర్ అవుతూ రావట్లేదండి. కాకపోతే మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లో మెయిన్ ఏంటంటే ఆరోగ్యశ్రీ ద్వారా, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా, అండ్ మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సెంట్రల్ మణిపాల్ ఫౌండేషన్ ద్వారా, సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మనం ఈ చేసిన 300 సర్జరీస్ లో 50%, మోర్ దెన్ 50% సర్జరీస్ ఈ మణిపాల్ ఫౌండేషన్ ద్వారా చేయటం జరిగింది, ఫ్రీగా చేయటం జరిగింది. లాస్ట్ 4 months లో ఆల్మోస్ట్ 50 lakhs వరకు మణిపాల్ ఫౌండేషన్ చిన్నపిల్లల హార్ట్ ప్రాబ్లమ్స్ కి ఫండ్స్ ఇవ్వటం జరిగింది. సో ఆ విధంగా మనం ఎఫర్డబిలిటీ అనే ఇష్యూని మనం సార్ట్అవుట్ చేశాము. సో ఈ విధంగా చాలా మంది పిల్లలు, పల్లెటూరులో ఉన్న పిల్లలు కూడా ట్రీట్మెంట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ సర్వీసెస్ ద్వారా, మణిపాల్ ఫౌండేషన్ ద్వారా. ఇంకా 3వ ఇష్యూ ఏంటంటే ఎఫర్డబిలిటీ కాకుండా 3వది ఏంటంటే యాక్సెసిబిలిటీ. ఇక్కడ మారుమూల పల్లెటూళ్ళలో ఉన్న తల్లిదండ్రులు ఏంటంటే పిల్లల్లో హార్ట్ ప్రాబ్లం తెలిసినా సరే అక్కడ దాకా, విజయవాడ దాకా వెళ్ళి ఏం చేయించుకుంటాం, అక్కడ దాకా వెళ్ళి అని చాలా మంది గ్రామాల్లోనే సఫర్ అవుతా ఉన్నారు. ఎందుకంటే యాక్సెసిబిలిటీ ఇష్యూస్ ఉన్నాయి అక్కడ దాకా. అందుకని అది డీల్ చేయడానికి ఏంటంటే నెలకొకసారి మణిపాల్ హాస్పిటల్ తరఫున ఇక్కడే అమృత హాస్పిటల్, మన భీమవరంలోని అమృత హాస్పిటల్లో క్లినిక్ చేయడం జరుగుతుంది. నెలకొకసారి వచ్చి ఇక్కడ క్లినిక్ చేసి, డయాగ్నోస్ చేసి, పేషెంట్స్ ని స్క్రీన్ చేసి, డయాగ్నోస్ చేసి మందుల ద్వారా ఫస్ట్ ఇక్కడే ట్రీట్మెంట్. గుత్తా లోకేష్ అండి, ట్రైన్డ్ ఇన్ ఇంటర్వెన్షన్ పల్మనాలజీ అండ్ ఆల్సో క్రిటికల్ కేర్. అంటే ఏదైనా ఒక వ్యక్తి దగ్గు, ఆయాసం, లేకపోతే ఏదైనా ఊపిరితిత్తుల జబ్బుతో కనుక వచ్చినట్లయితే తొందరగా డయాగ్నోస్ చేయడానికి ఏదైతే మనకి ఎక్విప్మెంట్ కావాలో, జనరల్ గా వచ్చే ముందు ఏం చేస్తాం, ఒక ఎక్స్రే గానీ, పిఎఫ్టీ గానీ, చిన్న బేసిక్ బ్లడ్ టెస్ట్ అనేవి జనరల్ గా చేస్తాం. చేసిన తర్వాత కొంతమందికి జబ్బు అనేది నిర్ధారణ అవుతుంది. కానీ చాలా మందికి ఒక 30-40% మనకి జబ్బు ఏంటనేది తెలియకపోవడం వల్ల లోకల్ గా చిన్న హాస్పిటల్లో చూపించుకున్న తర్వాత కూడా ఒక క్లారిటీ దాకా లంగ్స్ డ్యామేజ్ అయిపోయిన సిచ్యువేషన్ చాలా సార్లు మనం చూస్తూ ఉంటాం. అటువంటి ఎందుకు వస్తుందని ఆలోచిస్తే ఏంటంటే, మనకి టెక్నాలజీ అనేది బాగా అడ్వాన్స్ అయింది. అడ్వాన్స్ అయిన తర్వాత మనకి లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అనేవి వచ్చాయి. ఈ బస్ ఎండోబ్రాంకిల్ అల్ట్రాసౌండ్, అలాగే రిజిడ్ బ్రాంకోస్కోపీ,
అలాగే లంగ్స్ లో స్టెంట్స్ వేయడం కూడా, ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీ అనేది వచ్చింది. జబ్బు మనం త్వరగా నిర్ధారణ చేయాలి. ఏ జబ్బు అయినా మనకి ఫస్ట్ ఎంత పెద్ద జబ్బు అని రావచ్చు, అది మనం ఎర్లీగా గనక ఫస్ట్ స్టార్ట్ అయిన 2-3 వారాల్లోనో లేకపోతే 1 month లోపల కనుక మనకి అడ్వాన్స్ ఎక్విప్మెంట్ ద్వారా మనకి డయాగ్నోస్ చేయగలిగినట్లయితే వాళ్ళు త్వరగా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. దీని తగ్గట్టుగా మనకి మణిపాల్ హాస్పిటల్లో లాస్ట్ 6 years నుండి నేను పనిచేస్తాను. మన హాస్పిటల్లో మనకి ఎక్విప్మెంట్స్ అనేవి అన్నీ ఉన్నాయి. ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్ కావచ్చు, అలాగే రిజిడ్ బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ. రీసెంట్ గా మనకి ఎక్మో అనేది కూడా స్టార్ట్ చేసాం. మీ అందరికి తెలిసే ఉంటది, ఒక మనిషి మనకి మామూలుగా వెంటిలేటర్ మీదకి వెళ్తేనే ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, కష్టం అని చెప్తారు. సో వెంటిలేటర్ పెట్టాక కూడా మనకి ఒక్కొక్కసారి లైఫ్ అనేది రిస్క్ లో ఉన్నప్పుడు ఎక్మో మిషన్ అనేది పెడతాం. ఎందుకు, తిరిగే వ్యక్తి మీకు తెలిసే ఉంటుంది, ఫీవర్ వస్తుంది, దగ్గు వస్తుంది, సడన్ గా ఆయాసం వచ్చేసి కరోనా టైంలో మనం చూసాం చాలా మందికి తిరిగే వ్యక్తిలో ఒక 1 వారం రోజులు వెంటిలేటర్ మీద వెళ్ళిపోవడం, చనిపోవడం జరిగింది. ఎందుకు జరిగిందంటే సడన్ గా లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చేసి వాళ్ళు అంతకుముందు మంచిగా తిరిగే వ్యక్తి, మరి వాళ్ళు మనం వదిలేయాలా లేకపోతే ఒక ప్రయత్నం చేయాలని ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అంతకుముందు ఒక 30 years ఉన్న వ్యక్తి, హెల్దీగా ఉన్న వాళ్ళు కరోనాతోనో లేకపోతే ఇన్ఫ్లుయెన్జాతోనో అలా కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల లంగ్స్ డ్యామేజ్ అవుతాయి అన్నమాట. లంగ్స్ డ్యామేజ్ అయినప్పుడు వాళ్ళకి మనం ఆ టైంలో వాళ్ళ ఇమ్యూనిటీ వీక్ ఉన్నప్పుడు మనం సపోర్ట్ చేయగలిగినట్టయితే ఎక్మో ద్వారా. ఎక్మో అనేది ఏంటంటే మనకి లంగ్స్ మనకి ఏం చేస్తుంది, నార్మల్గా గాల్లో ఉన్న ఆక్సిజన్ తీసుకొని మన బాడీలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదిలేస్తుంది. లంగ్స్ యొక్క పని అది. ఆ పని మనకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చేయలేదు కాబట్టి ఆ పనిని మనం చేయడానికి ఎక్మో మనం కనెక్ట్ చేసి లంగ్స్ చేసే పని టెంపరీగా లంగ్స్ రికవర్ అయ్యే వరకు కూడా ఆ మిషన్ ద్వారా చేస్తాం. చేసిన తర్వాత లంగ్స్ రికవర్ అయిన తర్వాత నార్మల్ గా మళ్ళీ ఎక్మో తీసేసి వెంటిలేటర్ చేసి నార్మల్ గా తిరిగే వ్యక్తులు కూడా మనకి నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. రీసెంట్ గా మన హాస్పిటల్లో 55 సంవత్సరాల వ్యక్తి, ఆయనకి 140 kg బరువు ఉంటారు. మన విజయవాడ దగ్గరలోనే, మన రాజధాని ఏరియాలో. ఆయనకి సడన్ గా జ్వరం వచ్చేసి వేరే హాస్పిటల్కి ఇలా అడ్మిట్ అయితే ఆయనకి సీరియస్ అని చెప్పి మన దగ్గర హాస్పిటల్ పంపించారు. ఆయనకి ఎమర్జెన్సీ రాగానే వెంటిలేటర్ పెట్టాం. వెంటిలేటర్ పెట్టిన 24 hours లో కూడా ఊపిరి అందకపోతే ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఫ్యామిలీకి చెప్పి ఎక్మో అనే మిషన్ పెట్టాం. ఎక్మో పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ ఆయన 17 రోజులు ఎక్మో మీద ఉన్నారు. అంటే లంగ్స్ చేయాల్సిన పని ఆ మిషన్ చేసింది. తర్వాత ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ తగ్గిపోయిందో నార్మల్ గా మళ్ళీ ఎక్మో మిషన్ తీసేసి అలాగే వెంటిలేటర్ కూడా తీసేసి సక్సెస్ఫుల్ గా ఆయనకి ఇంటికి పంపించడం జరిగింది. సో వాళ్ళ యొక్క ఫ్యామిలీకి ఆయన ఎవరైనా ఒక ఫాదర్ పొజిషన్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే చిన్న పొజిషన్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఆ టైంలో మనం సిచ్యువేషన్ బయటపడగలిగినట్లయితే వాళ్ళ లైఫ్ మళ్ళీ నార్మల్ గా లీడ్ చేసే అవకాశం. ఎస్పెషల్లీ ఇందాక సార్ చెప్పినట్లుగా కార్డియాలజీ కావచ్చు, పిడియాట్రిక్ కార్డియాలజీ, ఎస్పెషల్లీ పిడియాట్రిక్ కార్డియాలజీ మనకి ఎంటైర్ స్టేట్ లోనే కూడా ఎక్కడ లేదు. అట్లాంటి రేర్ బ్రాంచెస్ కూడా మన హాస్పిటల్లో రీసెంట్ గా విక్రమ్ గారు రావడం ద్వారా చాలా మందికి హెల్ప్ అవుతుంది. సో ఆ సార్ కూడా పిడియాట్రిక్ ఎక్మోస్ చేస్తారు. అవసరమైనప్పుడు ఎక్మో అనేది లంగ్స్ కోసమే కాదు, హార్ట్ కోసం కూడా పనిచేస్తుంది. సో అంటే సడన్ గా ఎవరికైనా గుండె ప్రాబ్లం రావడము, వాళ్ళకి ఏదైనా మేజర్ సర్జరీ అవసరం పడడము, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళలో కూడా ఎక్మో మిషన్ అనేది పెడతాం. సో అట్లాంటి ఎక్స్పర్టైజ్ చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఇటువంటి మన ఎక్విప్మెంట్ ద్వారా చాలా మంది మన మణిపాల్ హాస్పిటల్లో సేవ్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఒక్క డాక్టర్ చేసేది కాదండి. సార్ చెప్పినట్లుగా కార్డియాలజిస్ట్ కావచ్చు, పిడియాట్రిక్ కార్డియాలజిస్ట్ కావచ్చు, పల్మనాలజిస్ట్ కావచ్చు, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ కావచ్చు, కార్డియోథొరాసిక్ సర్జన్స్ కావచ్చు, ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్, అలాగే నర్సింగ్ స్టాఫ్, పర్ఫ్యూషనిస్టులు, అలాగే టెక్నీషియన్స్ రౌండ్ ద క్లాక్ మనకి ఆ కేర్ ఇవ్వడం ద్వారానే ఒక మనిషి యొక్క ప్రాణాన్ని నిలబెట్టగలం. సో అటువంటి మనకి ఒకప్పుడు అంటే మెట్రో సిటీస్ దూరంలో అందుబాటులో లేని సిటీస్ లో మనకు ఉండేవి. ఇప్పుడు మన రీసెంట్ గా మన దగ్గరలో 1 గంటన్నర 2 గంటల్లో కారులో రాగల ఏరియాలో మణిపాల్ హాస్పిటల్ మనం ఉన్నాం. ఇటువంటి అడ్వాన్స్ టెక్నాలజీని భీమవరం ప్రజలందరూ కూడా ఒకవేళ అవసరమైనప్పుడు తప్పకుండా వినియోగించుకోవాలని కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాలకొల్లులో ఉత్సాహంగా ఇంటింటికి టీడీపీ కార్యక్రమం. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించిన మంత్రి నిమ్మల. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న గోవా గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. మెగా డిఎస్సి అక్రమాలపై బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి. మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్. డిఎస్సి అక్రమాలపై భీమవరంలో కదం తొక్కిన వైసీపీ. లోకేష్ రాజీనామా చేయాలి, సిబిఐ విచారణ జరిపించాలంటూ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో హోరెత్తిన నిరసనలు. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.